మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఈ కథల్లో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఒక అద్వితీయమైన శక్తి దేవీ నవరాత్రుల్లో నవదుర్గల్లో 2వ అవతారం బ్రహ్మచారిణి. దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమ అంటూ అమ్మను కొలుచుకునే రోజు. ఒక చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించినటువంటి బ్రహ్మచారిణి మాత సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. మరి ఈ అమ్మ నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది. శివుణ్ణి పతిగా పొందేందుకు తపించబోయినటువంటి రాజకన్య ఈ అమ్మను ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుంది. దుర్గామాత యొక్క నవశక్తుల్లో 2వ శక్తి బ్రహ్మచారిణి స్వరూపం. ఈ సందర్భంలో బ్రహ్మ అంటే తపస్సు, బ్రహ్మచారిణి అంటే తపమాచరించున్నది అని అర్థం. ఇక వేదస్తత్వం తపో బ్రహ్మ, బ్రహ్మ అంటే వేదం కూడా వస్తుంది, తత్వము తపస్సు అని కూడా చెప్పుకోవాలి. బ్రహ్మచారిణి దేవి స్వరూపం పూర్తిగా జ్యోతిర్మయం అని చెప్పాలి, మిక్కిలి శుభంకరము భవ్యం అని చెప్పాలి. అందుకే అమ్మ చేతిలో, ముఖ్యంగా కుడి చేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరించి మనకి దర్శనమిస్తారు. అసలు ఏమిటి బ్రహ్మచారిణి రూపం వెనుకున్నటువంటి కథ కమామిషు? ఆ వివరాల్లోకి వెళదామా? హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతీదేవియే ఈ బ్రహ్మచారిణి దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటం కోసమని చెప్పి నారదుడు ఉపదేశించినటువంటి ఉపదేశాన్ని అనుసరించి ఘోర తపస్సు ప్రారంభిస్తారు, ఆచరిస్తారు. ఈ కఠిన తపశ్చర్య కారణంగానే ఈమెకు తపశ్చారిణి అంటే బ్రహ్మచారిణి అనేటువంటి పేరు కూడా స్థిరపడింది. తపశ్చర్య కాలంలో అమ్మ కేవలం ఫలము కందమూలాలు మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడిపారట. కేవలం పచ్చి కూరగాయల్ని తింటూ మరికొన్ని సంవత్సరాలు గడిపారట. కఠిన ఉపవాసములతో ఎలాంటి ఆశ్చాదనము లేకుండా ఎండలలో ఎండుతూ వానలలో తడుస్తూ కొంతకాలం పాటు తపస్సును ఆచరించడం, ఇలాంటి కఠినతరమైనటువంటి తపస్సును ఆచరించిన తరువాత మరింకెన్నో సంవత్సరాల పాటు నేలపై రాలినటువంటి ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలు ఆరాధించారట. ఇక మెల్లిగా ఎండుటాకుల్ని కూడా తినడం మానేశారు. అపర్ణయ్య చాలా కాలం పాటు ఆహారము నీళ్లు లేకుండా ఘోరమైన తపస్సు ఆచరించారు. ఇలా చాలా కాలం పాటు కఠినమైన తపస్సును కొనసాగించిన కారణంగా బ్రహ్మచారిణి దేవి యొక్క శరీరం పూర్తిగా కృషించిపోయిందట. అమ్మ స్థితిని చూసి ఆమె తల్లిగారైనటువంటి బెనాదేవి గారు ఎంతగానో దుఃఖించేశారట. ఈమెను ఈ కఠినమైన తపస్సు నుంచి మరలించడానికి తల్లి, ఉమా బిడ్డ వలదు అని పలికారు. అలా పలికిన కారణంగానే బ్రహ్మచారిణి దేవి పేరు కాస్త ఉమగా ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది. బ్రహ్మచారిణి దేవి చేసినటువంటి ఘోరమైన తపస్సు కారణంగా ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగటం, దేవతలు, ఋషులు, సిద్ధులు, మునులు మొదలైన వాళ్ళందరూ కూడా అమ్మ తపస్సును కని విని ఎరుగినటువంటి పుణ్యకార్యం అని చెప్పి పలుకుతూ బ్రహ్మచారిణి దేవిని కొనియాడడం జరిగిందట. చివరికి పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు ఒక అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఏమన్నారో తెలుసా? దేవి, ఇట్టి కఠోరమైన తపస్సును ఇంతవరకు ఎవ్వరూ ఆచరించలేదు. ఇది నీకు మాత్రమే సాధ్యమైంది. అలౌకికమైనటువంటి నీ తపశ్చర్య సర్వత్రా శ్లాఘించబడుతుంది. నీ మనోవాంఛ సంపూర్ణంగా నెరవేరుతుంది. చంద్రమౌళి అనేటువంటి పరమేశ్వరుడు అవశ్యంగా నీకు పతి అవుతారు. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి వెళ్ళు అని చెప్పారట. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసుకుని వెళ్ళటానికి వస్తున్నారని కూడా బ్రహ్మదేవుడు చెప్పడం జరిగిందట. మరి దుర్గామాత యొక్క ఈ 2వ స్వరూపం భక్తులకు, సిద్ధులకు అనంతమైనటువంటి ఫలప్రదం. ఈమెను ఉపాసించడం వల్ల మానవులలో తపస్సు, త్యాగము, వైరాగ్యము, సదాచారము, సంయమనము అన్నీ వృద్ధి చెందుతాయట. జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా దేవి అనుగ్రహంతో వారి మనస్సులు కర్తవ్య మార్గం నుండి మరలవు. లోకమాత అయినటువంటి బ్రహ్మచారిణి దేవి యొక్క కృప వలన ఉపాసకులకు సర్వత్రా సిద్ధి, విజయం ప్రాప్తిస్తాయి. దుర్గాదేవి యొక్క నవరాత్రి పూజలలో ఈ 2వ రోజున ఆమె స్వరూపం అందరితో ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్టాన చక్రంలో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సు కలిగినటువంటి యోగి ఈమె కృపకు పాత్రుడవుతాడు. అమ్మను ఉపాసించిన వాళ్ళందరికీ కూడా భక్తి ప్రపత్తులు దృఢమవడంతో పాటు భక్తులందరిపై కూడా అమ్మవారి ఆశీర్వచనాలు తప్పకుండా ఉంటాయి. రేడియో సిటీ పాడ్కాస్ట్.